శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మనము అందరము సేవా క్షేత్రంలో ఉన్నాము. సేవలు ఫలీకృతం అవ్వాలి అంటే దానికోసము అవసరమైనది మన అందరి వైబ్రేషన్స్ ఎంతో అలౌకికంగా, పవిత్రంగా, ఎంతో శక్తిశాలిగా ఉండాలి. ఏ స్థానంలోనైనా సేవ చేస్తూ ఉంటే అక్కడి వైబ్రేషన్స్ ఇలా శక్తిశాలిగా, పవిత్రంగా ఉంటే దేవకులములోని ఆత్మలు మరియు ఇతర మంచి ఆత్మలకి ఆ స్థానము వైపుకి రావాలని ఆకర్షణ కలుగుతుంది. అది సేవా కేంద్రమైనా, ఎక్కడైనా పెద్ద కార్యక్రమం పెట్టబోతున్నా మనము దీనిపై అటెన్షన్ ఇవ్వాలి. సేవ కంటే ముందే ఆ స్థానం యొక్క వైబ్రేషన్స్ ని ఎంతో పవర్ఫుల్ గా తయారు చేయాలి. దానికోసము విధి మనము అందరము ఏకమతముతో ఉండాలి. చిన్న పెద్ద విషయాల కారణంగా, ఎక్కడైనా గౌరవ ప్రతిష్టల కారణంగా నాకే అవకాశం లభించాలి, వారికి కాదు, నాకే ఇవ్వాలి, వారికెందుకు ఇస్తూ ఉన్నారు, ఇటువంటి విషయాల చేత ఘర్షణలోకి రాకూడదు, మనస్పర్ధలు రాకూడదు, అలగకూడదు. చాలా మందిలో అలిగే చెడు అలవాటు ఉంటుంది. భగవంతుని పిల్లలే అలిగితే ముగ్గురో నలుగురో వారికి నచ్చజెప్పడంలోనే మునిగి ఉంటే వైబ్రేషన్స్ భారంగా అవుతాయి. ఇలా చేయకూడదు. మనము బాబా యొక్క కార్యమును సఫలీకృతం చేయుటకు వచ్చాము. ఎక్కడా కూడా మనము సేవలో విఘ్నము కలిగించకూడదు. కావున ఘర్షణ నుండి రక్షించుకోవాలి. అందరి స్థితి ఏకరస్గా ఉండాలి. సేవకి నిమిత్తమైన వారు కూడా ఈ విషయంపై అటెన్షన్ ఇవ్వాలి. సేవలో సఫలత మన ఏకమత, ఏకరస స్థితిపై ఆధారపడుతుంది. మనమే అనేక అభిప్రాయాలతో ఉంటే ఏకమత రాజ్య స్థాపన ఎలా చేయగలము? మనము అందరికీ ఒక్కరి మతము వినిపించాలి, ఒక్కరి మతము నేర్పించాలి అంటే అది సాధ్యం కాదు. కావున ముందు మనము ఏక మతముతో ఉండుటకు ఒక్కరి మతముపై నడవాలి. ఆ ఒక్కరు ఎవరు అనగా జన్మ జన్మాంతరాలుగా మనము ఎవరి గురించి ప్రేమ కలిగి ఉన్నామో అతడు. మన శుభ చింతకులు మనకి సర్వస్వము ఇవ్వడానికి వచ్చారు. ఆ ఒక్కరి మతముపై నడవాలి. ప్రపంచంలో కొంతమంది ఈ మతముపైనే ఎందుకు నడవాలి అంటారు. చాలా మందికి ఇతరుల సలహా నచ్చదు. మనుష్యుల సలహా ప్రకారంగా నడిస్తే అభిప్రాయ భేదాలు ఉంటాయి. అక్కడక్కడ స్వార్థము ఉంటుంది. కానీ మనకి మతము లేక సలహా ఇచ్చేది మనకి కళ్యాణకారుడు, మన హితమును కోరేవారు, మనకి ప్రేమని ఇవ్వడానికి వచ్చారు. తన సేవలో భాగము ఇస్తూ ఉన్నారు. తనువు, మనసు, ధనముతో ఈ కార్యంలో సహయోగము ఇవ్వండి, మీరు శ్రేష్ఠ భాగ్యానికి అధికారిగా అవుతారు అని చెప్తున్నారు. కావున మనము జాగ్రత్త పడాలి. ఏ కారణం చేతను, అది ఏ కారణమైనా మనము వైబ్రేషన్స్ ను నెగటివ్ గా చేయకూడదు. అక్కడక్కడ మనస్పర్ధల కారణంగా ఆలోచిస్తూ ఉంటారు. చూడండి ఎంత కష్టపడుతున్నారో, అస్సలు వాళ్ళకి సఫలతే కలగదు అని. ఇంకా చెప్తారు ఎంత సేవ చేస్తున్నారో అస్సలు ఏది కరెక్ట్ గా జరగదు అని. మనస్పర్ధల కారణంగా ఇలా ఆలోచిస్తే నెగటివ్ వైబ్రేషన్స్ ఆ స్థానమును బలహీనంగా చేస్తాయి. వైబ్రేషన్స్ చాలా హీనంగా మారిపోతాయి. ఎవరైతే బుద్ధివంతులో, తెలివైన వారో, బాబాకి సత్యహృదయంతో సహయోగులో, వారు ప్రతి పరిస్థితిలోనూ ఒకే సంకల్పం చేస్తారు. సేవ ఎవరు చేస్తున్నా, నిమిత్తంగా ఎవరు ఉన్నా, ధనము ఎవరు ఇస్తూ ఉన్నా, ఇది మన అందరి సేవ, ఇది మన అందరి సఫలత. దేవకులములోని ఆత్మలను ఆకర్షించుటయే మన పరమ కర్తవ్యము. కావున ఈ సేవ సఫలీకృతం అవ్వాలి అని సంకల్పం చేస్తారు. ఆ తరువాత నిశ్శబ్దంగా కూర్చొని రోజు ఆ స్థానానికి మంచి వైబ్రేషన్స్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అంటే నేను
పరమ పవిత్ర ఆత్మను. బాబా యొక్క పవిత్ర కిరణములు నాపై పడుతూ ఉన్నాయి. నా మస్తకము నుండి, నయనాల నుండి ఆ కిరణములు వెలువడి ఆ స్థానమంతటా వ్యాపిస్తూ ఉన్నాయి. ఆ స్థానమంతా పవిత్ర వైబ్రేషన్స్ తో నిండిపోతూ ఉన్నది. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. బాబా నుండి శక్తులు నాలో ఇమిడిపోయి నా మస్తకము నుండి ఆ స్థానమంతా వ్యాపిస్తూ ఉన్నాయి. ఆ స్థానమంతా ఛార్జ్ అవుతూ ఉన్నది. సంకల్పం చేయాలి, ఎవరు ఈ స్థానంలోకి వచ్చినా వారు కూడా ఛార్జ్ అవ్వాలి. తమ దైవీ స్థితిని అర్థం చేసుకోవాలి. వారికి బాబాతో మిలనము జరుగుతుంది. ఈ రోజంతా ఈ 2 అభ్యాసములే చేద్దాము. బాబాకి మనము సుపుత్రులము అనే స్మృతిలోనే ఉందాము. ఓం శాంతి.